హాయ్ ఫ్రెండ్స్, టీఎస్ఎస్పీ డీసీఎల్ నుంచి జూనియర్ లైన్మెన్ వేకెన్సీస్కి ఏదైతే నోటిఫికేషన్ రావడం జరిగిందో అది ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, 8/3/2023 నుంచి మనకి 28/3/2023 వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా జేఎల్ఎం ఉద్యోగం అనేది సంపాదించాలని మీకు కసి పట్టుదల ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కోచింగ్ సెంటర్ ఏదైనా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్యూ క్లాస్ అని చెప్పేసి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మన యాప్లో క్లాసెస్ కూడా జాయిన్ అవుతే చాలా చాలా బెటర్ అనమాట. అంటే మన క్లాసెస్ ఏంటంటే మనకి ఐటీ ఎలక్ట్రికల్కి సంబంధించిన 2 సంవత్సరాల సిలబస్ కూడా బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో సహా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఏదైనా మీరు బిట్ ఒకటి అటెంప్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన థియరిటికల్ నాలెడ్జ్ కనుక బాగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆ ఎగ్జామ్ అనేది బాగా రాయగలరు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా 2 సంవత్సరాల సిలబస్ కూడా మీకు వీడియోస్ రూపంలో మన యాప్లో ఆల్రెడీ అన్ని క్లాసులు కూడా ఉన్నాయి. మనకి ఏదైతే జేఎల్ఎంకి సంబంధించి 65 క్వశ్చన్లకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ చూసినట్లయితే మనకి 1 నుంచి 10 వరకు అంటే ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్ వరకు కూడా అన్ని లెసన్స్ కూడా మనకి ట్రేడ్ థియరీ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. అన్నీ కూడా వీడియోస్ రూపంలో ఉన్నాయి కాబట్టి మీకు ఏ లెసన్ కావాలంటే ఆ లెసన్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరైతే స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి ఎలక్ట్రికల్ క్లాస్ 6 మంత్స్ కానీ 12 మంత్స్ కానీ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి జేఎల్ఎం అప్లికేషన్ అనేది మనం ఫ్రీగా అప్లై చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మేమే మీకు కాల్ చేసి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఫ్రీగా అప్లై చేస్తాము. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ట్రేడ్ థియరీ క్లాస్ ఎక్కడ సాధారణంగా అందుబాటులో ఉండవు, మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఒక మంచి జీన్ ప్యాంట్ కొనుక్కున్న ఖరీదు అనుకోండి, ఒక్కడ పర్చేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా జీవితం మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత ఆ రెఫరెన్స్ నెంబర్తో మీరు అప్లికేషన్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు 3/2022లో వచ్చిన జేఎల్ఎం నోటిఫికేషన్కి అప్లై చేశారా అని అడుగుతుంది. ఒకవేళ అప్లై చేసినట్లయితే మీరు ఇప్పుడు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. లేదంటే మీరు నో మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మీకు పేమెంట్ కన్ఫర్మేషన్ అని వస్తుంది. ఓకే ఎస్ కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది, అప్లై ఫర్ జూనియర్ లైన్మెన్ అని చెప్పేసి. తర్వాత మీ యొక్క పేరు అనమాట. సో ఫ్రెండ్స్, పేరు అనేది 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగా ఏ విధంగా అయితే ఉందో మీరు అక్షరం పొల్లిపోకుండా అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు తెలంగాణ స్టేట్కి చెందిన వాళ్ళ కాదా అని అడుగుతుంది. సో ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి అంటే తెలంగాణ స్టేట్ కాకుండా బయట రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం 5% ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఐటీ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇక తెలంగాణ స్టేట్ అయితే తెలంగాణ స్టేట్ అని, కాదంటే కాదని మీరు ఎంటర్ చేయండి. ఇక కమ్యూనిటీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఎస్సీఐ ఎస్టీఐ ఓబీసీ అని అడుగుతుంది. ఏదైతే అదే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ వర్కింగ్ విత్ అంటే మీరు టీఎస్ ట్రాన్స్కోలో కానీ టీఎస్ ఎస్పీడీసీఎల్లో కానీ టీఎస్ ఎన్పీడీసీఎల్లో కానీ ఏదైనా కాంట్రాక్ట్ బేసిక్లో కానీ లేకపోతే ఏ విధంగా అయినా కానీ మీరు వర్క్ చేశారని అడుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని టైప్ చేయండి. ఇక మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ కొట్టిన తర్వాత ఓటీపీ మొబైల్ నెంబర్కి వస్తుంది. దాని ద్వారా కన్ఫర్మేషన్ తీసుకుంటారు. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత మీరు మెయిలా ఫీమేలా అన్నది ఇక్కడ టిక్ చేసిన తర్వాత అమౌంట్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మీరు ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కొట్టేసిన తర్వాత మీరు కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీ పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, కమ్యూనిటీ కానీ, జెండర్ కానీ, ఎకనామిక్లో అంటే క్యాస్ట్ కానీ ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చెక్ చేసుకొని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అదే అనమాట. ఇక నెక్స్ట్ మీరు ఇవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఓకే చేసినట్టు మీరు ఇక్కడ సబ్మిట్ బటన్ ఓకే చేసినట్లయితే ఇక మీకు నెక్స్ట్ ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, పేజ్ ఓపెన్ అయిన తర్వాత క్రెడిట్ కార్డు ద్వారా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీ క్రెడిట్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత మీరు మంత్, ఇయర్, సివివి, ఇక కార్డు హోల్డర్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ చేస్తారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అదర్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనకి యూపీఐ ఆప్షన్స్ అనేది ఇందులో అందుబాటులో లేదు. మీరు కార్డ్స్ ద్వారానే ఖచ్చితంగా పేమెంట్ అనేది చేయాలి. ఇక పేమెంట్ చేసిన తర్వాత ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. వచ్చిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీకు ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఈ విధంగా గ్రీన్ సిగ్నల్ వస్తుంది. సో ఫ్రెండ్స్, గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మీకు ఏదైతే జోనల్ నెంబర్ ఉందో మీకు ఇదనమాట. ఈ నెంబర్ అనేది మీరు ఫస్ట్ కాపీ చేసుకుంటారు. కాపీ చేసుకున్న తర్వాత ఈ రిసిప్ట్ కూడా ఎందుకైనా మంచిది ఒకసారి ప్రింట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మీకు జోనల్ నెంబర్ వచ్చింది కదా, జోనల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. జోనల్ నెంబర్ అంటే వైయూఆర్తో స్టార్ట్ అయింది. వైయూఆర్తో ఇక్కడ జోనల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏ రోజు అయితే మీరు డబ్బులు కట్టారని డేట్ ఆఫ్ పేమెంట్ వేసి మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగా డేట్ ఆఫ్ బర్త్ వేసిన తర్వాత వెరిఫై అండ్ నెక్స్ట్ కొట్టినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇది అప్లై డీటెయిల్స్
డీటెయిల్స్ వస్తాయి. తర్వాత పోస్ట్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ అండ్ స్టడీ డీటెయిల్స్ అండ్ సర్కిల్ సెక్షన్, నెక్స్ట్ ప్రివ్యూ అనమాట. సో ఫ్రెండ్స్ మీరు మ్యాక్సిమం ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసి పని లేదు. ఓన్లీ మీ ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి మాత్రమే అప్లోడ్ చేసి పని ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు జోనల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పేరు అనేది ముందే రాసాం కాబట్టి పేరు వచ్చేస్తుంది. మన ఫాదర్ నేమ్ అనేది మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్, జనరల్, ఆధార్ కార్డు నెంబరు, ఇక ఇవన్నీ స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే మనం కిందటిసారి ఎంటర్ చేసాం కాబట్టి. ఇక నెక్స్ట్ మనం పర్మనెంట్ అడ్రస్ చూడండి. మనం అడ్రస్ అనేది క్లియర్గా రాసిన తర్వాత ఇక నెక్స్ట్ మెయిలింగ్ అడ్రస్, ఇవన్నీ అడ్రస్లు కూడా మీరు ఫుల్గా క్లియర్గా ఫిల్ చేసిన తర్వాత మీరు సేమ్ 2 అడ్రస్లు ఓకే అని చెప్పేసి ఎస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ కాలం కూడా ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిపోయిన తర్వాత మీ క్యాస్ట్ అనేది ఎంటర్ చేస్తారు. క్యాస్ట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత క్యాస్ట్లో సబ్ క్యాస్ట్లు అనేవి చాలా క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ మీ క్యాస్ట్లో బీసీఏలో అంటే బీసీబీలో, బీసీసీలో, బీసీడీలో మీరు ఏదైతే సబ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా సబ్ క్యాస్ట్ అనేది మీరు బాగా సెలెక్ట్ చేసుకొని చూడండి. ఇక క్రిమినల్ లేయర్ అనేది ఇది ఓబీసీ వాళ్ళకి సంబంధించింది అనమాట. పక్కా ప్రతి ఒక్కరు కూడా నో అనే పెట్టాలి. ఎందుకంటే మనకి ఎవరైతే క్రిమినల్ లేయర్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఎస్ అని పెట్టండి. మిగతా వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం నాన్ క్రిమినల్ లేయర్ ఉంటారు కాబట్టి నో అని పెట్టండి. అంటే క్రిమినల్ లేయర్, నాన్ క్రిమినల్ లేయర్ అర్థం ఏంటంటే క్రిమినల్ లేయర్ అంటే మీరు ఓబీసీలో కొంచెం ఎక్కువగా డబ్బులు ఉన్న టైప్ అనమాట. అంటే వాళ్ళకి ఓన్లీ ఓసీ వేకెన్సీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఓబీసీ సర్టిఫికేట్ ఉన్న క్రిమినల్ లేయర్లోకి వస్తే, నాన్ క్రిమినల్ లేయర్లోకి వస్తే మీకు ఓబీసీతో పాటు అండర్రిజర్వ్లో ఉన్న వేకెన్సీలకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అది ఎప్పుడు మీ ఏజ్ ఉంటేనే, అంటే అది ఏజ్ రిలాక్సేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇస్తారు, మొబైల్ నెంబర్ ఇస్తారు. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద మీకు ఎక్కడైతే పుట్టుమచ్చలు ఉన్నాయో అక్కడ పుట్టుమచ్చలు 2 కూడా ఇక్కడ రాస్తారు. ఒకవేళ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒకటే కానీ ఉన్నట్లయితే ఇంకొకటి ఏదైతే చూపించడానికి వీలుగా ఉంటుందో మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక మదర్ టంగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. అది ప్రతి స్టేట్లోని కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా చేయించుకోండి. ఇక నెక్స్ట్ కొంచెం క్రిందకి స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. సో ఫ్రెండ్స్ పైన ఫోటో కింద సిగ్నేచర్ పెట్టమని చెప్తున్నారు. ఇది మనకు 50 KB కన్నా తక్కువ ఉండాలి. సో ఫ్రెండ్స్ కాబట్టి నేను సెలెక్ట్ చేశాను ఈ విధంగా పైన ఫోటో కింద సిగ్నేచర్ అనమాట. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్లో మాత్రమే ఉండాలి. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సిగ్నేచర్ సాధారణంగా బ్లూ ఇంక్తో చేస్తారు కానీ వీళ్ళు బ్లాక్ ఇంక్తో మాత్రమే అడిగారు. ఒకవేళ గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా బ్లాక్ ఇంక్తో మీరు సేవ్ చేసిన తర్వాత అప్లోడ్ చేయండి. ఓకే, సేవ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత పోస్ట్ అండ్ క్వాలిఫికేషన్ దగ్గరికి వెళ్తాం. సో ఫ్రెండ్స్ ఇక జోనల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. జూనియర్ లైన్మెన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ వస్తుంది. ఫస్ట్ మీరు 10th క్లాస్ది ఫిల్ చేసిన తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారు అని అడుగుతుంది. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ ఐటీ, ఎలక్ట్రికల్, వైర్మెన్ కానీ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారు అనేది క్లియర్గా అడుగుతుంది. సో ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత సేవ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఎడ్యుకేషన్ స్టడీ డీటెయిల్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నోట్ అని ఉంది. ఇది కూడా క్లియర్గా మీరు ప్రతి ఒక్కరు కూడా చదవండి. ఇక నెక్స్ట్ స్టడీడ్ పర్టికులర్స్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఇక్కడ ఏదైతే ఫిల్ చేస్తారో దాన్ని బట్టి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, అంటే లోకల్లో ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు, సర్కిల్ బిలాంగ్స్ టు అని చెప్పేసి ఇక్కడ ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ డ్యూ ప్రాసెస్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ నోటిఫికేషన్, మీకు ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉందని అడుగుతున్నారు. ఇక ఎస్ అని మీరు టైప్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మీరు సేవ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా ప్రివ్యూకి వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ప్రివ్యూలో మీ ఫోటో, మొత్తం మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క కేటగిరీ ఇవన్నీ కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అన్నీ ఓకే ఉన్నట్టయితే మీరు సబ్మిట్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇక్కడ మనకి అన్ని ఎంటర్ చేసిన దాన్ని బట్టి చెప్పేస్తుంది అనమాట. యూ విల్ నాట్ బీ కన్సిడర్డ్ అగేన్స్ట్ 95% కోటా వేకెన్సీ అవైలబుల్ ద డిస్ట్రిక్ట్ యూ బిలాంగ్స్ టు TSSPDCL అని చెప్పేసి వచ్చేస్తుంది. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే అక్కడ ఎలిజిబిలిటీ చూపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికీ ఓకే చేస్తాను. పైన ఇచ్చిందంతా కూడా నేను 100% కరెక్ట్ ఇచ్చానని చెప్పేసి మీరు ఇక్కడ ట్రూ మనకి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తారు. సో ఫ్రెండ్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. అది PDF తీసుకొని జాగ్రత్తగా మీరు ఎక్కడైతే అన్ని అప్లికేషన్లు అప్లై చేసి ఒక దగ్గర స్టోర్ చేసుకుంటారో ఇది కూడా అక్కడ పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మీకు మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.